ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి ఒకసారి వస్తూ ఉన్నాము. ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ, వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారు వీళ్ళకి చేసే సేవ కానీ చాలా సంతోషకరంగా ఉంది. ఎన్నో విధాలుగా అంచెలంచెలుగా మార్పు చేర్చుకుంటూ గుడి నిర్మాణంలో కానీ, వీళ్ళ యొక్క వసతి నిర్మాణంలో కానీ, వాళ్ళ యొక్క ఆహార విషయంలో కానీ రోజు రోజుకు మార్పు చేసుకుంటూ ఉంటుంది. ఎంతోమంది ఇక్కడికి వచ్చి దేవుడిని దర్శించుకున్న తర్వాత వారి పట్ల వారికున్న అభిప్రాయంతో అన్నదాన కార్యక్రమాల్లో కానీ, వివిధ కార్యక్రమాల్లో కానీ పాల్గొంటున్నారు. అదేవిధంగా మేము కూడా రావడం జరిగింది. ఇలా వచ్చి ఇక్కడ సందర్శించి దేవుడి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత వీళ్ళకి ఏ విధంగా సేవ చేస్తారో అటు చూసి సంతోషకరంగా ఉంది. ముందు రోజుల్లో అందరూ వీళ్ళకి ఇంకా ఎంతో తోడ్పాటుగా నిలవాలని కోరుకుంటున్నాము. వ్యవస్థాపకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు డివిహెచ్ పద్మనాభరావు. నేను జీడిమెట్ల నుంచి వచ్చాను. ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి. డాక్టర్ ట్రీట్మెంట్ కానీ, గుడి విధానం కానీ, పూజా విధానం కానీ చాలా బాగున్నాయి. ముందు కూడా వచ్చి ఇలా సేవలు అందించాలని కోరుకుంటున్నాము. నా పేరు సతీష్ అండి. మా స్వగ్రామం వచ్చేసి సూర్యాపేట జిల్లా నేరేడు జిల్లా. మా నాన్నగారి పేరు మించి అనాథలకి నాకు తోచినంత అన్నదానం చేద్దామని ప్రతి సంవత్సరం డిసైడ్ చేస్తున్నాను. దీనికి నా కుటుంబం యొక్క ప్రోత్సాహం చాలా ఉన్నది. ఇక్కడ చేసే పనులు, సేవా కార్యక్రమాలు అనేవి మాకు చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ, మీరు చూసుకునే విధానం కానీ చాలా బాగుంది. డెవలప్మెంట్ పోయిన సంవత్సరానికి, అంత ముందు సంవత్సరానికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ అయిందండి. ఇక్కడ చాలా బాగుంది. నమస్కారం అండి, నా పేరు సాయిశ్రీ. ఇక్కడ ఫుడ్ కానీ, చూసుకునే కేర్ కానీ బాగుంది. చాలా మాకు నచ్చింది. ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. హెల్త్ చెకప్ కానీ కరెక్ట్గానే ఉంది. వాళ్ళని మంత్లీ చెకప్కి తీసుకెళ్తారంట. నా పేరు ప్రసాద్ అండి, లలిత ప్రసాద్ మా వైఫ్ పేరు. ఒకసారి చూసి వెళ్దాము ఇక్కడికి వచ్చని చెప్పి మేము వచ్చాము. చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినాక వాళ్ళని డిజార్డర్ ఉన్న వాళ్ళని చూస్తే మాకు అసలు చాలా నీట్గా, అంటే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి రోడ్లమ్మట గడ్డాలు పెంచుకుని పిచ్చిగా ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి చాలా నీట్గా షేవింగ్ చేయించి, స్నానాలు చేయించి, శుభ్రంగా చూస్తూ మంచి బట్టలు వేసి అలా మంచిగా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా నీట్గా ఉంది. దీని గురించి మేము ఈరోజు వాళ్ళకి అన్నదానం చేద్దామన్న కార్యక్రమం చేసి వెళ్తున్నామండి. మేము ఇంకా అందరూ కూడా వచ్చి చూసి కొంచెం వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం.